హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు ఈవినింగ్ 29th 6:14 అవుతుందన్నమాట టైము. ఈరోజు నేను అప్లోడ్ చేసిన వీడియో మీద నాకు వచ్చిన కామెంట్స్లో కొంతమంది ఏం రాశారంటే, మీరు హెయిర్ కేర్ టిప్స్ చెప్తారు కదా, మీకు హెయిర్ చాలా తక్కువగా ఉంది అన్నారు. నేను నా హెయిర్ కేర్ టిప్స్ చెప్పిన ఏ వీడియోలో కూడా నాకు ఒత్తుగా వచ్చింది, జుట్టు బాగా థిక్గా లాంగ్గా ఉంది అని నేను ఎక్కడ క్లెయిమ్ చేయలేదండి. ఎందుకంటే హెయిర్ అనేది ఎవరి పర్సనల్ని బట్టి పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటుంది. సో నేను ఎంతో క్లియర్గా చెప్తాను, జుట్టు రాలడం అనేది ఒత్తిడి ఎక్కువగా ఉన్నా, మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నా, సరైన కేర్ తీసుకోకపోయినా రాలుతుంది అని చెప్పేసి. ఇప్పుడు నేను సరైన కేర్ తీసుకుంటాను, కానీ నాకు లాట్ ఆఫ్ టెన్షన్ ఉంది, అలాగే వర్క్ టెన్షన్ కూడా ఉందన్నమాట. ఇట్స్ ఓకే, నేను ఇది నన్ను ఎవరో పాయింట్అవుట్ చేస్తారని మీ అందరికీ చెప్పట్లేదు. అట్లీస్ట్ యూ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ ఫ్రమ్ అవర్ ఎండ్. ఎందుకంటే ఇప్పుడు ఈమె హెయిర్ కేర్ టిప్స్ చెప్తుందంటే ఈమె జుట్టు ఎందుకు పలచగా ఉంది, ఈమె బ్యూటీ కేర్ టిప్స్ చెప్తుందంటే ఈమె బుగ్గ మీద మచ్చ ఎందుకు ఉంది అంటే, మనం ఈచ్ పర్సన్ ఈజ్ డిపెండ్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటాం, అందరం సేమ్గా ఉండలేం కదా. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాను, అది మీరు పాటిస్తే మీకు రిజల్ట్ ఉంటుంది, పాటించకపోతే రిజల్ట్ ఉండదు. సో నేను చెప్పిన విషయాన్ని నేను పాటిస్తే నాకు రిజల్ట్ ఉంటుంది, పాటించకపోతే నాకు రిజల్ట్ ఉంటుంది. ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకంటే, కొన్ని ఏదైనా పాయింట్స్ చెప్పాలనిపించినప్పుడు నేను ఏదో అడిగిన దానికి వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పినట్టుగాని కాదు, మీరు నా పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకుంటారు అని ఆలోచించి నాకు చెప్పాలనిపించి ఈ విషయాన్ని అంతా చెప్పాను అనమాట. ఇంకా ఆ విషయాలు అయితే పక్కన పెట్టేసేద్దాము. ఒక మంచి షాపింగ్ చేసాం మేము. అదేంటంటే, ఒక హెల్దీ వేలో కుక్ చేసుకుంటే పాట్స్లో అయితే బాగుంటుంది అని చెప్పేసి ఎప్పటి నుంచో ఐడియా ఉంది, కానీ ఇవి ఎక్కడ దొరుకుతాయని తెలియక ఇన్నాళ్ళు మేము తీసుకోలేదు. ఈ మధ్య కాలంలో కొంచెం అక్కడక్కడ యూట్యూబ్ వీడియోస్లో కూడా మనము పాట్ కుకింగ్ చూస్తున్నాం కదా. ఇక్కడ గుంటూరులో హైవేకి పక్కనే అమ్ముతున్నారని తెలిసి మేము ఇక్కడ అడ్రస్ అది చూసుకుని తెలుసుకుని వచ్చామండి. ఇక్కడ మనకి NH నారా కోడూరు అనే ఊరికి దగ్గరకు వచ్చే దగ్గర ఎంట్రన్స్లో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. ఇవన్నీ ఒకసారి చూసేసిండి, తర్వాత మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఇందాక చూపించాను కదా, మేము ఇందాక చూపించిన లొకేషన్ దగ్గర రోడ్డు పక్కన ఉందండి, గుంటూరు దగ్గర. అది నారా కోడూరు దగ్గరగా వెళ్లే ఊరు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మడ్ పాట్స్ అన్ని ఉన్నాయి, కుకింగ్ కి సంబంధించి చిన్న సైజు పెద్ద సైజు ఉన్నాయి. కానీ మనకి అలవాటు లేదు కదా, ముందే కొనుక్కొని వాటిని మెయింటైన్ చేయగలమా కుదిరిద్దా లేదా అని తెలియక నేనైతే ఒక 3 బౌల్స్ తీసుకున్నాను. అవేంటో మీకు ఇవాళ చూపిస్తాను. ఫస్ట్ తీసుకుంది ఇది ఒకటి చిన్న తీసుకున్నాను. ఇది పెరుగు పాలు కాచుకుని పెరుగు తోడేసుకోవచ్చు అని చెప్పారు. అంటే మనం కనీసం పాలు స్టీల్ గిన్నెలో కాచుకుని ఇందులో అయినా సరే తోడేసుకుంటే బాగుంటుందిలే అనే ఉద్దేశంతో మరీ పెద్దది కాకుండా చిన్న సైజ్ తీసుకున్నాను. వాళ్ళు గడ్డిలో అక్కడ పెట్టడం వల్ల కొంచెం డర్టీగా ఉంది, ఇది తర్వాత క్లీన్ చేయాలి వీటిని. అండ్ నెక్స్ట్ రైస్కి అట్లాగా కానీ ఇంకేదైనా కూరలు అట్లా వండాలి అంటే కుదురుతుందిలే అని చెప్పేసి ఒకటి తీసుకున్నాను. ఇది పెద్దగా ఉంది, చట్టి అంటాం కదా, ఆ స్టైల్లో తీసుకున్నాను. దీనికి మూత అవసరం లేదు అన్నా కూడా కాంబినేషన్గానే తీసుకోవాలి అని చెప్పారు. సో దాని మీద లిడ్ అనమాట ఇది. ఇట్లాగా మనం నీట్గా అన్నమైనా వండుకోవచ్చు, ఏదైనా పులుసు కూరలు గుజ్జు కూరలు అట్లా పెద్దగా ఏదైనా సరే వండుకోవచ్చు అనమాట. ఈ మధ్య కాలంలో క్లే పాట్కి సంబంధించి అందరూ ఇవి చాలా మంచిదని చెప్తున్నారు కదా. సరే, అట్లీస్ట్ ఎంతవరకు ట్రై చేయగలను అని చెప్పి ఉద్దేశంతో తీసుకున్నాను. తర్వాత ఇదొకటి తీసుకున్నాను. ఇది బాండిలాగా కొంచెం పెద్దగా ఉంటే ఓపెన్ కుకింగ్ ఈజీగా ఉంటుంది కదా. సో మనము వేపుళ్ళు కానీ బంగాళాదుంప వేపుడు, ఎక్కువగా నేను నాన్ స్టిక్ బంగాళాదుంప బెండకాయ ఇట్లా జిగురుగా ఉండి అతుక్కుపోయే వాటికి ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో ఇది కూడా నాన్ స్టిక్ లాగా పనిచేస్తుంది, అతుక్కోదు అంటారు కాబట్టి ఎంతవరకు చేసిద్దో చూద్దాం. అది తగ్గించాలి అన్న ఉద్దేశంతో నేను ఇది తీసుకున్నాను. తెలుసు అల్యూమినియం కడాయి యూజ్ చేయకూడదు, అది హెల్త్కి మంచిది కాదని, కానీ మనకి స్టీల్లో వండితే మాడిపోతుంది, అల్యూమినియంలో వండితేనే కంఫర్ట్గా వస్తుంది. బట్ కానీ అది కొద్దిగా పులుసు కూరలు అలాంటివి చేయగానే వెంటనే స్టీల్ గిన్నెలోకి మార్చేసుకుంటూ ఉంటాను అనమాట. కానీ బెటర్ ఆప్షన్ ఇది ఉంది. మరి దీన్ని సక్సెస్ఫుల్గా ఎంతవరకు యూజ్ చేయగలను, నాకు కుదిరిద్ది అనేది నాకైతే ఇప్పటికీ తెలియదు. బట్ తీసుకొచ్చాను.
ఇది కూడా కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను. మరి చిన్న చిన్నవి తీసుకుంటే కుదిరిద్దో లేదని చెప్పి కాస్త మందంగా ఉన్నాయి. వాళ్ళనే అడిగానండి, చూసి ఇమ్మని. నాకు తెలియదు కదా ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలో. వాళ్ళే చూసి ఇచ్చారు. ఏదో ఇట్లా ఇట్లా కొట్టి చూసి వీటిని ఏదో సీజనింగ్ చేసుకోవాలంట. ఫస్ట్ చెప్పారు ఒక రోజంతా నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఆ ప్రాసెస్ అయితే ఇంకా నేను చేయలేదు. సో ఆ ప్రాసెస్ ఒకవేళ చేస్తే ఇవి ఎట్లా చేస్తారనేది నేను మళ్ళీ ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి తెచ్చాను కదా, ఉన్నవి నడుస్తూ ఉన్నాయి, వీటిని అలా పక్కన పెట్టేసి ఉంచాను. ఇవి కాస్ట్ వైజ్గా అయితే నాకు ఇది మొత్తము అతను 350 ఎంత చెప్పారండి. తర్వాత ఇది వచ్చేసి 250 ఏమో చెప్పారు ఈ బౌలు. ఇంకా ఓవరాల్గా అంతా కలిపి 600 700 ఇచ్చారు మా వారు. నాకు ఎగ్జాక్ట్గా రేటు గుర్తులేదు, అంటే విడివిడిగా అడిగాను. అక్కడ అంతా ప్లేస్లో తిరిగేసరికి చెట్లు అవన్నీ కూడా బాగున్నాయి అనమాట. నేను అది కూడా షూట్ చేశాను. సో అది కూడా నేను మీకు తర్వాత వీడియోలో యాడ్ చేస్తాను అనమాట. కానీ ఇది మాత్రం చాలా బాగుంది, చక్కగా. మరి పగిలిపోకుండా ఎన్ని రోజులు ఉంటుందో కానీ చూస్తుంటే మాత్రం తొందరగా వండేయాలని ఉంది నాకు. ఇందులో అతను చెప్పడం ఏంటంటే ఇందులో వండుకొని తింటే ఆరోగ్యానికి మంచిది, ప్లస్ ఎటువంటి టాక్సిన్స్ అనేది రిలీజ్ కావు కదా వీటిలో. క్లేస్లో మట్టితో చేశారు కాబట్టి. చూద్దాం, చేస్తే మట్టుకు ఇందులో రెసిపీలు చేసినప్పుడు మీతో తప్పకుండా షేర్ చేస్తాను. ఇన్ కేస్ మీరు గుంటూరుకి నియర్ బైగా ఉంటే, మేము గుంటూరు నుంచి అటు హైవే మీదుగా వెళ్తే నారా కోడూరు అనే ఊరు దగ్గరకు ఇంకా రాలేదు, 10 నిమిషాలు వస్తుంది అనగానే మనకి రోడ్డు మీద ఇటు లెఫ్ట్ సైడ్ కనిపించింది అనమాట ఈ లొకేషన్ అనేది. నర్సరీ లాగా ఉంటుంది చుట్టూరా. అక్కడే బయట ఎదురుగా రోడ్డు పక్కనే ఇవన్నీ పెట్టి ఉంచారు. మీకు తీసుకోవాలనిపిస్తే అక్కడ మీరు కూడా వెళ్ళి తీసుకోండి. వాటిని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడం కుదిరితే మట్టి పాత్రల్లో వంట అనేది ఇక ముందు ముందు నా రెసిపీస్లో మీరు చూస్తారు. మ్యాక్సిమం ట్రై చేస్తాను అన్నీ అందులో చేయడానికి. బట్ వాటిని ముందు కొంచెం సీజనింగ్ చేసుకోవాలన్నమాట. సో అది అలా చేసుకొని ఆ తర్వాత అది పర్ఫెక్ట్గా కుకింగ్కి రెడీ అయిన తర్వాత వాటిని ఎట్లాగా కుక్ చేసుకోవడం కానీ, ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి జాగ్రత్త, ఇవన్నీ కొంచెం తెలుసుకోవాల్సిన టిప్స్. నాకు తెలియని కాన్సెప్ట్ కాబట్టి కొంచెం టైం తీసుకొని నేను ఈ విషయాలు తెలుసుకుంటాను. కొత్త సంవత్సరంలో ఆరోగ్యం వైపు ఇంకొక చిన్న స్టెప్ తీసుకోవాలన్న ఉద్దేశంతో ఇవి కొద్దిగా తెచ్చుకున్నాను అనమాట. ఇంకా కొన్ని స్టెప్స్ ఉన్నాయి మారాలి అని, కానీ గోల్ తీసుకొని అనుకోవడం చాలా తేలిక, కానీ ఇంప్లిమెంట్ చేయడమే కదా కష్టం. సో ఒక్కొక్కటి మనసులో అనుకున్నవి ఎట్లయినా సరే ట్రై చేస్తాను ఇంప్లిమెంట్ చేయడానికి. చూసారు కదా ఇవాల్టి బ్లాగ్, సింపుల్ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే యాజ్ యూజువల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కొత్త వారైతే. ఇంకా బోల్డ్ అని మంచి మంచి టిప్స్ చెప్పుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. టిల్ దెన్ బై బాయ్.